భక్తి సాధనం. నా పేరు జి లింగేశ్వర శర్మ. నేను ఇస్తున్నటువంటి అంశం దత్తపదులు. మొదటి దత్తపది: వరము కలము ఘనము మనము పదాలతో చదువులమ్మను ప్రార్థించండి. రెండవ దత్తపది: హరి హర వర కర ఈ పదాలతో త్రిమూర్తులను వర్ణించండి. మూడవ దత్తపది: అండ దండ కొండ నిండ ఈ పదాలతో ఆంజనేయ స్వామిని ప్రార్థించండి. నాలుగవ దత్తపది: కరుణ వరుణ కిరణ చరణ ఈ పదాలతో చక్కని ఆరోగ్యాన్ని ఇమ్మని భాస్కరుణ్ణి ప్రార్థించండి. ఐదవ దత్తపది: వారు మీరు వేరు కారు పదాలతో సమైక్యత గొప్పతనాన్ని వర్ణించండి. పై దత్తపదులకు స్వేచ్ఛాచందంలో చక్కని పద్యాలను చెప్పగలరని ప్రార్థన. ధన్యవాదములు. భక్తి సాధనం. అందరికీ నమస్సులు. నా పేరు అన్నప్రేడి సత్యనారాయణ రెడ్డి మధ్యన కూడా. ఈరోజు నేను ఇచ్చే 5 దత్తపదులు: 1 కోపము చాపము తాపము పాపము పదాలను ఉపయోగిస్తూ ఉత్తరుని ప్రగల్భముల గురించి నచ్చిన చందంలో పద్యం రాయండి. కోపము చాపము తాపము పాపము పదాలను ఉపయోగిస్తూ ఉత్తరుని ప్రగల్భముల గురించి నచ్చిన చందంలో పద్యం రాయండి. 2 కటి కిటి తటి నటి పదాలను ఉపయోగిస్తూ సూర్యోదయాన్ని వర్ణిస్తూ మీకు నచ్చిన చందంలో పద్యం రాయండి. కటి కిటి తటి నటి పదాలను ఉపయోగిస్తూ సూర్యోదయాన్ని వర్ణిస్తూ మీకు నచ్చిన చందంలో పద్యం రాయండి. 3 మామ అత్త బావ వదిన పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ భారతార్థంలో మీకు నచ్చిన చందంలో పద్యం రాయండి. మామ అత్త బావ వదిన పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ భారతార్థంలో మీకు నచ్చిన చందంలో పద్యం రాయండి. 4 ఆలము కాలము జాలము వాలము పదాలను ఉపయోగిస్తూ రామాయణార్థంలో మీకు నచ్చిన చందంలో పద్యం రాయండి. ఆలము కాలము జాలము వాలము పదాలను ఉపయోగిస్తూ రామాయణార్థంలో మీకు నచ్చిన చందంలో పద్యం రాయండి. 5 పాప బాల పిల్ల పోరి పదాలను పరార్థంలో ఉపయోగిస్తూ భారతార్థంలో మీకు నచ్చిన చందంలో పద్యం రాయండి. పాప బాల పిల్ల పోరి పదాలను పరార్థంలో ఉపయోగిస్తూ. భక్తి సాధనం నిర్వాహకులు శ్రీ పండరి రాధాకృష్ణ గారికి మరియు సమూహంలోని సరస్వతీ పుత్రులందరికీ నమస్కారాలు. నా పేరు కొరిడి పవన్ కుమార్. నేను ఇస్తున్నటువంటి దత్తపదులు: మొదటిది హలీం హరీస్ కబాబ్ కీమా శాకాహార విశిష్టతను గూర్చి తెలపండి. స్వేచ్ఛాచందం. రెండవ దత్తపది మై నే ప్యార్ కియా భారత పాకిస్తాన్ మధ్య నెలకొన్న వైరాన్ని గురించి వివరించండి. స్వేచ్ఛాచందంలోనే. మూడవ దత్తపది టీకా పసరు యోగా మేను కరోనా మిగిల్చిన మహావిషాదాన్ని వర్ణించండి. స్వేచ్ఛాచందంలోనే. రామ హనుమ భరత వాలి దుర్యోధనుని వ్యక్తిత్వాన్ని గురించి తెలపండి. ఇది 4వ దత్తపది. ఇది కూడా స్వేచ్ఛాచందమే. 5వ దత్తపది మోడీ షా యోగి అటల్ హిందూ ధర్మ సంరక్షణను వర్ణించండి. నమస్కారాలు. ధన్యవాదాలు. అవధాని గారికి నమస్కారములు. పేరు సరస్వతి రామశర్మ. అంశం దత్తపది. బరువు పరువు కరువు
తరువు అనే పదాలతో రామాయణపరమైన పద్యాన్ని అందించగలరని కోరుచున్నాను. మరొక దత్తపది మిరప, ఎరుపు, పులుపు, కలుపు అనే పదాలతో పౌష్టిక ఆహారం యొక్క విశిష్టతను తెలపవలసిందిగా కోరుచున్నాను. మరొక దత్తపది గాజు, బూజు, తరాజు, రివాజు అనే పదాలతో భారతీయ సంప్రదాయం చెడిపోతున్న విధానాన్ని విచారిస్తూ పద్యాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. మరొక దత్తపది పనస, వరస, మనసు, సరసు. పనస, వరస, మనసు, సరసు అనే పదాలతో నటరాజస్వామి స్తుతిని స్వేచ్ఛాచందంలో అందించవలసిందిగా కోరుచున్నాను. మరొక దత్తపది ఫలము, జలము, తలము, చలము. ఫలము, జలము, తలము, చలము అనే పదాలతో గంగా ప్రశస్తిని అందించవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదములు. నేనివ్వబడే దత్తపదులు నందము, మందులు, బృందము, డెందము. ఈ పదాలతో కరోనా గురించి స్వేచ్ఛావృత్తంలో పద్యాన్ని అందించగలరని కోరుచున్నాను. పుట్టు, పట్టు, కట్టు, గుట్టు. ఈ పదాలతో ఉత్తముని యొక్క లక్షణాలను స్వేచ్ఛావృత్తంలో వర్ణించగలరని కోరుచున్నాను. అడుగు, కడుగు, మడుగు, చెడుపు. ఈ పదాలను ఉపయోగించి దానగుణం యొక్క ప్రాముఖ్యతను వర్ణించగలరని కోరుచున్నాను. చెంపకు వృత్తంలో చనువు, తనువు, జనులు, కనుము. ఈ పదాలతో శ్రీరాముని యొక్క గుణగణాలను వర్ణించగలరని చెంపకు వృత్తంలో కోరుచున్నాను. కలము, గళము, దళము, బల్లము. ఈ పదాలతో మత్తేభ వృత్తంలో బడి పిల్లల యొక్క చెలిమిని వర్ణిస్తూ పద్యాన్ని అందించగలరని కోరుచున్నాను. ధన్యవాదములు. నా పేరు కళ్యాణి కరణం. భక్తి సాధనం విద్వత్కవి బృందానికి నమస్సుమాంజలి. పండరి రాధాకృష్ణమూర్తి గారి నేతృత్వంలో శతాంశ పూరణలో భాగంగా 2వ అంశం దత్తపది. ఇందులో 25 అంశాలను పూరించాను. వాటిని మీ ముందు ఉంచుతాను. మొదట జి లింగేశ్వర శర్మ గారు ఇచ్చిన 5 దత్తపదులకు నా పూరణలు. వరమగు పుస్తక పఠనము, వరమగు కలమున రచింప భావ కవితయున్, వరమగు ఘనముగ చదువగ, వరమగు మనమున వసింప వాంగ్మయి భువిలో. 2వ దత్తపది కరమున వేదముల మరగ, వరవాణీపతి వెలుంగు భాలోకమునన్, హరివైకుంఠమునందున హరుడును కైలాసమందునలరగ గొలుతున్. 3వ దత్తపది అండరాముడు నిల్వగ నరరువాడు, దండవోలిక రాముని దాల్చువాడు, కొండలను పిండి చేసెడి దండివాడు, గుండెలో నాంజనేయుడు నిండనుండే. 4వ దత్తపది కిరణములు కావు భానుని చరణములే స్వాస్థ్యమునకు శాశ్వత నిధులై, కరుణను గొరియును భువిలో, వరుణుని కృపనీయ నవియే వరహేతువులవు. 5వ దత్తపది వారు సోదరులే కాని పరులు కారు, వీరు నగ్రజులే కాని కారు పరులు, వేరు వేరుగా గనరాదు విచ్చి చూడ, దేశ పౌరులు మనవారు స్థిరత గనగా. తర్వాత అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు ఇచ్చిన దత్తపదులకు నా పూరణలు. కోపము మించుచునున్నది, చాపము ధరించి ముందు సాగుదుననుచున్, తాపము మదిలో నుంచియు
పాపమున ఉత్తరుండు పర్విడెనంతన్. రెండవ దత్తపది. కటి దగ్నముగా స్నానము కిటిరూపుని విష్ణుగొనుచు కేవల భక్తిన్ తటిలో తీర్థక్షేత్రం నటి సూర్యోదయము చూడ అగునెల్లపుడున్. మూడవ దత్తపది. మామకమ్మైన రాజ్యము మాకిడుమని అత్తరిని ధర్మజుండన నట్టి మాట కుత్సితం భావహింపగ కురునృపుండు పోవ దినములు లెక్కిడు బుద్ధి నిలిపే. నాలుగవ దత్తపది. ఆలము చేసిన చేటగు కాలము పరికించినడువగావలనని వాగ్జాలము తోడుగా ధైర్యపు జాలము కొని రాఘవుండు సాగెను వనిలో. ఐదవ దత్తపది. పాప పంకిలమైనట్టి బాసతోడ దుష్టతంబాలపడి కురు దుష్టులపుడు పిల్లవాని కైవడి నిడి బీరములను ధర్మగతి కోడిపోయిరి దారి దప్పి. తర్వాత కొరిడే పవన్ కుమార్ ఇచ్చిన దత్తపదులకు నా పూరణలు. అహహ లీలగ దినుచుంటి నరటి పండు హరిహరి సుఖదాయకమైన తిండి వెనుక బాబులు తినినట్టిదనుచు నుంచి దేవకీ మాత దలచుచు తినెద వెన్న. రెండవ దత్తపది. మైకమే గ్రమ్యనో లేక మదముగలదో ఉగ్రవాదులనే చేర్చుచుండునెప్పుడు ప్యారు ప్యారని నన్వారు మారరగ్ని దూకి ఆపదలన్ గోరి పోరువారు. మూడవ దత్తపది. ఒక్కటీ కానరాదని యుర్విలోన పసరులే మేలు మేలను వారుగలరు యోగమాసన్నమైన అయిన యుక్తితోడ మేను రక్షణకై టీక మేలు మేలు. నాలుగవ దత్తపది. రామ నవమానపరచిన రాజసుండు హనుమ భక్తుని భీముని అరియనంగా భరత వంశాననున్న దౌర్భాగ్యజీవి వాలిపోయ సుయోధన పాతకుండు. ఐదవ దత్తపది. ధర్మమోడిపోకుండగ దారి వెంట మానుషాత్మల హితమును మరువకుండ యోగి నిలిచనాదిత్యుడు యాగదీక్ష నిలిచనట లక్షణంబుగ నిత్యదీప్తి. కరణం కళ్యాణి గారు ఇచ్చిన 5 దత్తపదుల్లో మొదటిది. ఆనందము నియమములన్ పూనందగు మందులుగొని పూర్ణత మోదస్వానంద బృందమునజన చనగానందితులౌదురిలనుగాది జనంబుల్. రెండవ దత్తపది. పుట్టుతోడనే పుడమికి పూజ్యుడగుచు పట్టువట్టుచు మంచిగా బ్రతుకువాడు కట్టువడు ధర్మమునకెట్టి గ్లాని నిడక గుట్టు వీడక నుండెడి గురువతండు. మూడవ దత్తపది. అడుగులు దప్పకుండగ జనావళికెప్పుడు నార్తి తీర్చుచున్ కడుగుచు కల్మషమ్ములను కాంతులతో జగమిల్ల నిండగా మడుగును పాపముల్ భువిని మాన్యము దాన గుణంబు చూడగా చెడుగులు మాయు సేమములు చిందునులో లోకములెల్ల మెచ్చగన్ చెడుగులు మాయు సేవములు చిందును లోకములెల్ల మెచ్చగన్. నాలుగవ దత్తపది. చనువుగా రామభద్రుడు విశాల యశస్సుల దాల్చి నిల్వగా తనువున పుల్కలెత్తుగద తారకుడై మననెల్ల బ్రోచెడిన్ జనులును మానవోత్తముని సచ్చరితంబుల పాడుచుండగా కనుము మనోజ్ఞరూపుని వికాస యశస్విని రామచంద్రునిన్. ఐదవ దత్తపది. కలమున్ వట్టుచు వ్రాయుచున్ చెలిమితో కాంక్షించి భావి ప్రభల్
గళమున్ విప్పుచు పాఠముల్ నుడువగా గాంధర్వరాగాలతో దళముల్ విచ్చిన తీరు నర్థముల విద్యాబోధనల్ సల్పుచో బలమున్ పొందుచు ఛాత్రులెల్లరు సదా వర్ధిల్లరే ఈ భువిన్. సరస్వతి రామశర్మ గారి 5 దత్తపదులకు నా పూరణలు. బరువు తీర్చడు శ్రీరామభద్రుడతడు, పరువు నిల్పగ ధర్మము భక్తి గొలుచు, తరువువల నీడ నిడునట్టి ధర్మపరుడు, కరువు రాకుండ పాలనగాంచనతడు. 2వ దత్తపది. మిరపకాయలు వంటలో మేలు చేయు, ఎరుపు ననురాగమందురే ఇంటిలోన, పులుపు మేనున నారోగ్య పూర్తి వెంచు, తలుపు మెప్పుడు పౌష్టిక తులన నుంప. 3వ దత్తపది. గాజుల పాత్రలు వచ్చెను, బూజుల ఓలిక పిజాలు భోజ్యములయ్యన్, పూజిత రాజుగ నుండిన ఓజముల రివాజు తప్పి నూత్న రుచులతో. 4వ దత్తపది. పనసలతో రుద్రమ్మును గొని వరుసగ చదివినప్పుడు కోర్కెలు దీరున్, మనసున భక్తి జనించును వినుతింపు నటేశమూర్తి వేద్యుని సరసున్. 5వ దత్తపది. ఫలమగు గంగాజలమే జలమనగ హిమాలయమున జాహ్నవి నీరే, ఇలలో తలమున పావన చలముగ ప్రవహించుగాది సాగర చర్యై. డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ. భక్తి సాధనం